భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నంలో రవి, బుధ, శుక్రుడు. ధనుస్సులో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కన్యలో చంద్రుడు. మార్గశిర బహుళ దశమి నుండి మార్గశిర బహుళ అమావాస్య వరకు 15వ తారీఖు సఫల ఏకాదశి, 16వ తేదీ ధనుస్సు సంక్రమణం, 18 మాస శివరాత్రి, 19 స్వనక్షత్రంలో బుధుడు ఉంటారు, అనగా జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి. శుక్రుడు మూలా నక్షత్ర ప్రవేశం అంటే ధనుస్ ప్రవేశం. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగ సంబంధమైన ఖగోళ విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6లో చంద్రుడు, 8లో శుక్రుడు, 11లో రాహువు. శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లభించిన ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడానికి కాలం సహకరిస్తుంది. ప్రతి పనిలో శ్రద్ధ పెంచండి. లక్ష్యం వైపు అడుగులు వేస్తూ కార్య సఫలతకై కృషి చేయండి. ఏకాగ్రతను అనుసరించి మీరు చేస్తున్న కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం రావాలంటే ఆత్మవిశ్వాసం సడలకుండా పనిచేయాలి. అలాగే తెలివిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆత్మీయుల సూచనలు కూడా పనిచేస్తాయి. దగ్గర వారితో సౌమ్యంగా వ్యవహరించాలి. సమిష్టి కృషితో మేలు జరుగుతుంది. వివాదాలకు అతీతంగా సంభాషించండి. అధిక శాతం మౌనంగా ఉండటం శక్తినిస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. శ్రమ ఫలిస్తుంది. మంచి వార్త వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? మేషరాశి వారు సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువు గారు? అష్టమంలో సూర్యుడితో పాటు బుధుడు కూడా ఉన్నాడు. పెసలు దానం చేయండి. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ద్వితీయంలో గురువు, లాభంలో శని, దశమంలో రాహువు. మనోబలంతో మీ బాధ్యతలను మొదలుపెట్టండి. పనులు విజయవంతం అవుతాయి. సకాలంలో బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు అమలు చేయండి. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి. కృషికి తగిన విధంగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కలిసొస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. సమాజానికి ఉపయోగపడే కొన్ని నిర్ణయాలు తీసుకోండి. మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో అందులో తెలివిగా వ్యవహరించి లక్ష్యాలను పూర్తి చేసుకోండి. ధర్మం కాపాడుతుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది. ఏకాదశంలో ఉన్న శనిగ్రహం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. అయితే ఎంత శ్రమ చేస్తే అంత ఫలితమే వస్తుందని గమనించండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. ఆవేశానికి గురి కావద్దు. సంభాషణలో కరుకుతనము ఉండకుండా సున్నితంగా ఉండేట్టుగా చూడండి. మాటలో సౌమ్యత, స్పష్టత అవసరం. అదేవిధంగా బుద్ధి బలాన్ని ఉపయోగించి సమయస్ఫూర్తితో పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? విష్ణు దర్శనం శక్తినిస్తుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? బుధ ప్రీతిగా పెసలు దానం చేస్తే కలిసి వస్తుంది. గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారు 3 గ్రహాలు శుభ ఫలితాలని ప్రసాదిస్తున్నాయి. మిథున రాశి వారికి ప్రధానంగా 6వ రాశిలో రవి, బుధులు, 3లో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయాలు లభిస్తాయి. ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది.
మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. కేవలం ఊహలకే కాకుండా కార్యాచరణలో కృషిని కొనసాగించాలి. ఉద్యోగంలో క్షేమదాయకమైన ఫలితాలుంటాయని గమనించండి. శ్రేయస్సు పెరుగుతుంది. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. క్రమంగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా మీ కార్యాచరణని రూపొందించండి. ధర్మబద్ధంగా పనిచేసి మెప్పు పొందండి. పెద్దలని ఆకట్టుకుంటారు. ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో స్పష్టత వస్తుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కలిసొస్తుంది. మేలైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధిక లాభాలు గడించే అవకాశం కలుగుతుంది. అయితే ఆర్థికంగా మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా వ్యవహరించి ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. పొదుపు సూత్రం పాటించండి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం మంచిది. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? గురుప్రీతిగా శనగలు దానం చేయండి. గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. తృతీయంలో చంద్రుడు, షష్ఠంలో కుజుడు, పంచమంలో శుక్రుడు. మానసిక శక్తి విజయాన్ని ఇస్తుంది. సరైన దిశానిర్దేశంతో పనులు మొదలుపెట్టండి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ప్రతిఫలం అనుకూలంగా ఉంటుంది. విజయం చెరువులోనే ఉన్నది. ధర్మబద్ధమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైన విజయం ఒకటి కనపడుతుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించి సత్ఫలితాలను సొంతం చేసుకోండి. ఉద్యోగంలో అధికారుల నుండి తగిన ప్రశంసలుంటాయి. గుర్తింపుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ప్రధాన కార్యక్రమాల్లో కొన్ని నిర్ణయాలు చక్కబడతాయి. అదేవిధంగా వ్యాపారంలో కూడా బుద్ధి బలాన్ని ఉపయోగించి చతురతతో పనిచేయండి. పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేసైనా సరే మంచి నిర్ణయం కోసం, మంచి కాలం కోసం వేచి చూడండి. ఈ వారంలోనే శుభ ఫలితాలు వ్యాపార రీత్యా సిద్ధిస్తాయి. ఆశలకు మించి కాకుండా ఆశయాలకు తగ్గట్టుగా కృషి చేయండి. విజ్ఞానపరంగా విజయం లభిస్తుంది. ఆర్థిక అంశాలు మేలు చేస్తాయి. పంచమ శుక్రయోగం కలిసి వస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు సూర్య నమస్కారం చేసుకోవటం మంచిది. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? పంచమంలో రవి ఉన్నారు కాబట్టి సూర్యుడిని దర్శించండి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో గురువు, చతుర్థంలో బుధ, శుక్రుడు. బ్రహ్మాండమైన వ్యాపార లాభాలుంటాయి. వ్యాపారంలో విశేషమైన శుభం జరుగుతుంది. కేవలం ప్రయత్నాలకే కాకుండా తెలివిగా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా సుస్థిరత ఏర్పడుతుంది. అదేవిధంగా మన ముందు ఉన్న ప్రతి అంశాన్ని అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అదృష్టవంతులు అవుతారు. వారం ప్రారంభంలోనే మీరు చేస్తున్న పనుల్లో మీ నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఈ వారంలో ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మధ్యలో ఎదురయ్యే ఆటంకాల నుండి బుద్ధిబలంతో బయటపడతారు. స్పష్టమైన భావజాలంతో పనిచేయడం మంచిది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనుల్లో మీరు నిమగ్నం కండి. కృషి శక్తిని ప్రసాదిస్తుంది. కీర్తి ప్రతిష్టలు ప్రతిభని ముందుకు తీసుకెళ్తాయి. కీర్తిని ప్రసాదిస్తాయి. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. తృతీయంలో రవి శుక్రుడు, జన్మ చంద్రుడు, షష్ఠ రాహువు. ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. పెద్దల నుండి సహాయ సహకారాలు అందుతాయి. మేలు జరుగుతుంది. ఎవరి ప్రలోభాలకు లొంగకుండా మీరు ముందుగా నిర్ణయించుకున్న విధంగానే మీ పనులను పూర్తి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పనులను మధ్యలో వాయిదా వేయవద్దు. కాలాతిక్రమణ జరగకుండా సకాలంలో కృషి చేస్తూ ఉండండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. మీ నుండి తోటివారికి కొంత మేలు జరుగుతుంది. ప్రోత్సాహకరంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. అదేవిధంగా ధనాదాయ మార్గాలు మేలు చేస్తాయి.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా కృషిని కొనసాగించండి. తద్వారా శ్రేయోదాయకమైన లాభాలు ఆర్థికంగా కలుగుతాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఆవేశానికి గురి కావద్దు, తొందరపడవద్దు. సమయానుకూలంగా ముందుకు సాగండి. ఎంత సాధన చేస్తే అంత ప్రతిఫలం ఉంటుందని గమనించండి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? కన్యా రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? కుజప్రీతిగా కందులు దానం చేయండి. అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నదండి. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా ఏకాదశంలో కేతువు, 6లో శని, 9లో గురువు, ద్వితీయంలో బుధ శుక్రులు, తృతీయంలో కుజుడు. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. గత కొంతకాలంగా విజయానుగ్రహం పెరుగుతోంది. అదృష్టకాలం కొనసాగుతోంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పునఃప్రారంభమవుతాయి. ప్రతిభతో పనిచేస్తారు. ప్రతిఫలం విశేషంగా ఉంటుంది. బుద్ధి విశేషంగా సహకరిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే మంచి లాభాలు గడిస్తారు. వ్యాపారంలో కలిసొస్తుంది. వ్యాపారపరమైన అభివృద్ధికి ఈ వారం కీలకమవుతుంది. పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రణాళికల్ని సిద్ధం చేయండి. ప్రతిఫలం బాగుంటుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా మేలైన ఫలితాలు సాధిస్తారు. శుభప్రదమైన భవిష్యత్తుకి ఈ వారం ఎంతో కీలకమవుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శ్రేయస్సును పెంచుతాయి. సృజనాత్మకమైన ధోరణితో పనిచేయడం ద్వారా పలు మార్గాల్లో లాభపడతారు. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆనందించే అంశాలున్నాయి. కుటుంబపరంగా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ఏకాదశంలో చంద్రుడు, జన్మ శుక్రుడు, దశమ కేతువు. ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. జన్మ శుక్రబలం ధనాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థికాభివృద్ధికి శుక్రబలం ఎంతగానో సహకరిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశం కలుగుతుంది. ఆ దిశగా నిరంతరం ప్రయత్నం చేయండి. ముఖ్య కార్యక్రమాల్లో మనోబలాన్ని ఉపయోగించాలి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి. మంచి జరగడానికి ప్రయత్నం చేయండి. 1-2 సార్లు లోతుగా ఆలోచించి పెద్దల సలహాలతో ముందుకు సాగాలి. పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పుడు ఫలితాలు సాధించడంలో శ్రమ పెరుగుతుందని గమనించండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేయండి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఆత్మీయ సలహాలు చాలా వరకు మేలు చేస్తాయి. సందేహాస్పదమైన అంశాలలో జాగ్రత్తగా ఉండండి. స్పష్టత లేకుండా గందరగోళంలో ఏ పని చేయవద్దు. మొత్తం మీద వారాంతంలో శుభం జరుగుతుంది. మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్య బలం తక్కువగా ఉంది. సూర్యుడిని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? బుధ బలం కూడా సహకరించడం లేదు. పెసలు దానం చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా తృతీయంలో రాహువు, ద్వాదశంలో శుక్రుడు, సప్తమంలో గురువు, దశమంలో చంద్రుడు. శుభకాలం కొనసాగుతోంది. మంచి ప్రయత్నాల ద్వారా విజయం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సరైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. వెంటనే కార్యసిద్ధి లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. మంచి తెలివితో పనిచేస్తే ఉన్నత స్థితి గోచరిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. ఇతర విషయాలు ఏవి మనసుకు తీసుకోకుండా మీరు జాగ్రత్తతో కృషిని కొనసాగించండి. లక్ష్యాలు పూర్తయ్యే వరకు పనిచేస్తూనే ఉండాలి. సాధన చాలా అవసరం. సాధన ఎంత ఉంటే శక్తి అంత ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. ధనం విషయంలో మొహమాటం లేకుండా పొదుపు సూత్రాన్ని పాటించండి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. జన్మ కుజయోగము ఉన్నది. శాంతంగా సంభాషించండి. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. మీ ప్రయత్నానికి తగ్గట్టుగా అనుకున్నది సిద్ధిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు కుజగ్రహ శ్లోకం చదువుకోవటం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ధనుస్సు రాశి వారు సూర్యుణ్ణి
దర్శించాలి. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? 4 గ్రహాలు యోగిస్తున్నాయి, దానాల అవసరం లేదు. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. ఏకాదశంలో రవి, శుక్ర, బుధులు, తృతీయంలో శని. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏకాదశంలో ఉన్న రవి ఉన్నత స్థితిని ప్రసాదిస్తారు. ఆలోచనలకు తగ్గట్టుగా ఫలితాలుంటాయి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. చేసిన పనికి తగిన గుర్తింపు వస్తుంది. ప్రశంసలున్నాయి. ప్రతిభతో పనిచేస్తారు. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. అధికార యోగం సూచితం. ఉన్నత స్థితి గోచరిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారంలో కలిసొస్తుంది. ఏకాదశ బుధుడు వ్యాపారంలో నైపుణ్యాన్ని పెంచుతారు. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆర్థిక స్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నానికి తగిన ధనం సిద్ధిస్తుంది. కొన్ని సంఘటనలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. శ్రేయోదాయకమైన భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో 2 విధాలా కలిసి వస్తుంది. యోగ్యతకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని విజయాలు సొంతం చేసుకుంటారు. గృహ నిర్మాణ విషయాల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణాల్లో కొంత శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. రాత్రిపూట ప్రయాణాల విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మకర రాశి వారు సుబ్రహ్మణ్య ప్రీతిగా కుజగ్రహాన్ని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? కుజ ప్రీతిగా కందులు దానం చేయండి. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, ఏకాదశంలో కుజుడు, పంచమంలో గురువు. ముఖ్యమైన కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. దైవ బలం సహకరిస్తుంది. చేస్తున్న పనిలో నైపుణ్యం పెరుగుతుంది. అనుభవపూర్వకమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహాన్ని పొందుతారు. మీ నిర్ణయాలు నలుగురికి ఆదర్శవంతమవుతాయి. ప్రతిభా పురస్కారాలుంటాయి. భూలాభం సూచితం. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుంది. ఏకాదశ కుజ ప్రభావం సాహసోపేతమైన ఫలితాల్లో ధర్మబద్ధమైన విజయాన్ని ప్రసాదిస్తుంది. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఇదే విధంగా కృషిని కొనసాగిస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు. తెలివిగా వ్యవహరించండి. ఎందుకంటే దశమంలో శుక్రుడు అనుకూలించట్లేదు కాబట్టి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా పనిచేస్తే ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మంచి జరుగుతుంది. ఆదాయ మార్గాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ శ్రద్ధ పెంచడం ద్వారా రుణ సమస్యల్ని తగ్గించవచ్చు. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు దుర్గా ధ్యానం చేస్తే వారాంతంలో శుభవార్తలు వింటారు. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? చంద్రప్రీతిగా చంద్రుణ్ణి దర్శించండి. ప్రత్యక్ష చంద్ర దర్శనం మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? అలాగే చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, 9లో శుక్రుడు, షష్ఠ కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. విజయం దక్కుతుంది. శ్రమ పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించవలసిన అవసరం ఉన్నది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేయండి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పనులను మధ్యలో వాయిదా వేయవద్దు. ఫలితం వచ్చే వరకు కృషిని కొనసాగించండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. మేలు చేయబోతే కీడు ఎదురవుతుందా అన్న విధంగా కొన్ని ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మంచి చెడు ముందు వెనక ఆలోచించి వ్యవహరించడం మంచిది. అయితే భాగ్య శుక్రబలం శుభప్రదమైన ఆర్థిక స్థితిని పెంచుతోంది. లక్ష్మీ కటాక్షం బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. నిరుత్సాహం చెందకుండా పనులు ప్రారంభించండి. నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఇంట్లో వారిని సంప్రదించండి. పెట్టుబడుల విషయంలో సొంత నిర్ణయాల కంటే కుటుంబ సభ్యుల నిర్ణయాలు మేలు చేస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా చూసుకోండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. అనుభవపూర్వకంగా పనిచేస్తే ఎటువంటి సమస్యలు ఎదురుకావు. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది. ఇక ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే మీనరాశి వారు శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించుకోవడం ద్వారా శుభం జరుగుతుంది. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.
మరి ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.